Hello guys, welcome to Upastapana YouTube channel. This is Muralidhar Jadi. సో మనం PGCIలో నెట్వర్క్ థియరంలో ఉన్నటువంటి ఏసీ సర్క్యూట్స్ అండ్ త్రీ ఫేజ్ సిస్టమ్ గురించి డిస్కస్ చేద్దాం. అందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్. ఏం అడిగారు? కరెక్ట్ ఆప్షన్ గురించి మాట్లాడారు. సో స్టేట్మెంట్ 1, ఇన్ స్టార్ కనెక్టెడ్ సిస్టమ్ the reactive power evenly distributed across all the phases in a balanced load. First of all, ఇది స్టార్ కనెక్షన్ అండ్ అదే విధంగా ఇది బ్యాలెన్స్డ్ లోడ్. ఇందులో డిస్ట్రిబ్యూట్ అయిన రియాక్టివ్ పవర్ అనేది ఈవెన్లీ అన్నాడు. ఆబ్వియస్లీ స్టార్ కనెక్షన్ ప్రతి ఫేజ్ దగ్గర, బ్యాలెన్స్డ్ లోడ్లో ప్రతి ఫేజ్ దగ్గర ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతాయి. సో స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్. ఇన్ డెల్టా కనెక్టెడ్ సిస్టమ్ ద రియాక్టివ్ పవర్ ఇన్ ఈచ్ ఫేజ్ ఈజ్ ద సేమ్ యాజ్ ద టోటల్ రియాక్టివ్ పవర్ ఆఫ్ ద సిస్టమ్. టోటల్ రియాక్టివ్ పవర్ ఎంత అయితే ఉందో ప్రతి ఫేజ్ దగ్గర కూడా అంతే రియాక్టివ్ పవర్ ఉంటుంది అంటుంది. దిస్ ఈజ్ రాంగ్. సో ఎలా ఉంటుంది? ఆబ్వియస్లీ 3 times మనకు చేంజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ రాంగ్. సో స్టేట్మెంట్ 1 ఈజ్ ఇన్కరెక్ట్. స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్. బోత్ ఆర్ కరెక్ట్, బోత్ ఆర్ నాట్ కరెక్ట్, బోత్ ఆర్ ఇన్కరెక్ట్. స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్ బట్ స్టేట్మెంట్ 2 ఈజ్ ఇన్కరెక్ట్. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Option D is the correct answer. Theoretical question. When the load power factor in 3-phase circuit is unity. అంటే 3-phase circuit ఇది. 3-phase circuitలో unity power factor ఉందంట. అంటే cos pi equal to 1. Cos pi equal to 1.0. గుర్తుపెట్టుకోండి. Cos pi equal to 1.0. Then the relation between the apparent power and the true power. సో ఇది మనం చేసేటప్పుడు మనకు 3-phase పవర్, రియాక్టివ్ పవర్, టోటల్ పవర్ మనకు తెలియాలి. చూడండి, అప్పరెంట్ పవర్ ఎస్ ఈక్వల్ టు మనం ఆ వోల్టేజ్ని, 3-phase వోల్టేజ్ని, 3-phase కరెంట్ని అంటే √3 times ఆఫ్, అంటే మనం ఇది మల్టిప్లై చేస్తే మనకు వస్తుంది. సో దీని యొక్క యూనిట్స్ వోల్ట్. 3-phase ఇప్పుడు చూడండి, √3 times ఆఫ్ VL IL యాక్చువల్లీ ఇది. సో మనకి ఇక్కడ ఏమవుతుంది, 3 లైన్ వోల్టేజ్, లైన్ కరెంట్ తీసుకుంటే, కానీ మనకు ఎస్ ఈక్వల్ టు P ప్లస్ ఆర్ మైనస్ JQ. P అంటే రియల్ పవర్, Q అంటే రియాక్టివ్ పవర్. P ఈక్వల్ టు ఐదర్ √3 VL IL కాస్ పై, లేదు అని అంటే నేను దీన్ని ఈ విధంగా కూడా రాయొచ్చు, 3 times ఆఫ్ V ఫేస్ I ఫేస్ కాస్ పై. నెక్స్ట్ రియాక్టివ్ పవర్ √3 times ఆఫ్ VL IL సైన్ పై. ఇవన్నీ లైన్ విలువలో రాస్తున్నాను. నేను ఒకవేళ ఫేజ్ వాల్యూస్లో రాస్తే 3 times ఆఫ్ V ఫేజ్ I ఫేజ్ సైన్ పై. ఇక్కడ నేను అడిగిన విషయం ఏంటిది, ఎప్పుడైతే ఇవన్నీ 3-phase సర్క్యూట్స్ దీని యొక్క యూనిట్స్ వోల్ట్ యాంపియర్, దీని యొక్క యూనిట్స్ వ్యాట్స్, రియాక్టివ్ పవర్ యొక్క యూనిట్స్ వోల్ట్ యాంపియర్ రియాక్టెన్స్. సో నాకు ఒకవేళ సర్క్యూట్ పవర్ ఫ్యాక్టర్ అంటే యూనిటీ పవర్ ఫ్యాక్టర్ ఉంది అని అంటే ఇక్కడ నాకు ఏమవుతుంది, నాకు ఈ వాల్యూ ఏమవుతుంది, ఈ వాల్యూ ఈక్వల్ టు 1, ఈ వాల్యూ ఈక్వల్ టు 1, ఈ వాల్యూ ఈక్వల్ టు 1. అప్పుడు నీకు వచ్చే రిజల్టెంట్ వాల్యూ ఏంది, ఐదర్ లైన్ వాల్యూస్లో నేను చెప్తే √3 times ఆఫ్ VL IL, లేదంటే 3 times ఆఫ్ V ఫేజ్ I ఫేజ్. సో దీన్ని కూడా మనం 3 times ఆఫ్ V ఫేజ్ I ఫేజ్గా రాయొచ్చు. ఇప్పుడు నాకు చెప్పండి, ఇప్పుడు ఎప్పుడైతే పవర్ ఫ్యాక్టర్ వాల్యూ 1 అయిందో రియల్ పవర్ ఈక్వల్ టు అప్పరెంట్ పవర్ అయిందా లేదా? కానీ రియాక్టివ్ పవర్ ఏమవుతుంది, సైన్ పై ఈక్వల్ టు ఇప్పుడు ఏమవుతుంది 0 degrees, కాస్ పై ఈక్వల్ టు 1 అయింది అని అంటే సైన్ పై ఈక్వల్ టు ఏమవుతుంది 0, రియాక్టివ్ పవర్ ఏమవుతుంది 0. దేర్ ఫోర్ అంటే టోటల్ పవర్ ఈక్వల్ టు P ప్లస్ ఆర్ మైనస్ JQ. కాబట్టి అంటే మనకు రియాక్టివ్ పవర్ 0 అయ్యింది. ఈ విధంగా కూడా మనం చెప్పొచ్చు. సో అప్పరెంట్ పవర్ ఈక్వల్ టు P అంటే ప్యూర్ రెసిస్టివ్ సర్క్యూట్. So therefore apparent power is equal to 3 times of true power. Okay, apparent power is equal to true power. Apparent power is equal to true power. Option B is only correct answer. మీరు మిగతా ఆప్షన్ చూడండి, 1.732 2 times of true power అని వచ్చింది, రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, ద టోటల్ ఎలక్ట్రిక్ పవర్ ఇన్ 3-phase సర్క్యూట్. మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాం. టోటల్ ఎలక్ట్రిక్ పవర్ ఇన్ 3-phase సర్క్యూట్ ఈక్వల్ టు ఐదర్ నేను √3 VL IL కాస్ పై అయినా రాయొచ్చు రియల్ పవర్. ఇదే 3ని మనం 3 అంటే ఫేజ్ వాల్యూస్లో రాయాలి అని అంటే 3 times ఆఫ్ V ఫేజ్ I ఫేజ్ కాస్ పై అని రాయొచ్చా లేదా? సో నాకు ఇక్కడ √3 వాల్యూ తెలవాలి. √3 వాల్యూ సిన్స్ √3 వాల్యూ ఈక్వల్ టు 1.732. గుర్తుపెట్టుకోండి, √3 వాల్యూ ఎంత 1.732.
అంటే నేను ఇక్కడ ఇచ్చింది నాకు ఫేజ్ వోల్టేజ్ ఇచ్చాడు, లైన్ వోల్టేజ్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి 1.732 అంటే 73.2% మోర్ విఎల్ ఐఎల్ కాస్ పై. కమాన్ టెల్ మీ ద ఆన్సర్. 1.732 ఫేజ్ వోల్టేజ్ ఫేజ్ కరెంట్ అండ్ మల్టిప్లైడ్ విత్ కాస్ పై. ఓకే, 3 times ఆఫ్ వోల్టేజ్ లైన్ కరెంట్ కాస్ పై. మనకి ఇక్కడ ఫేజా లైనా క్లారిటీ లేదు. ఆప్షన్ బి గయా. 1.73 times ఆఫ్ లైన్ వోల్టేజ్ అండ్ లైన్ కరెంట్ ఇంటూ కాస్ పై. ఇక్కడ ఫేజ్ ఇచ్చాడండి. ఫేజ్ అంటే ఏంటిది? 3 times ఆఫ్ ఫేజ్ వోల్టేజ్ ఫేజ్ కరెంట్. ఆప్షన్ ఏ ఆల్సో గయా. సో ఆప్షన్ సి ఈజ్ ఓన్లీ కరెక్ట్ ఆన్సర్. 3 times ఆఫ్ ఆర్ఎంఎస్ వోల్టేజ్ ఇంటూ ఆర్ఎంఎస్ కరెంట్ అండ్ కాస్ పై. మనకి సింగిల్ ఫేజ్ కాదండి, మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసింది 3 phase. 3 phaseలో మనకు ఇన్ టర్మ్స్ ఆఫ్ లైన్ వోల్టేజ్ లైన్ కరెంట్స్, ఫేజ్ వోల్టేజ్, ఫేజ్ కరెంట్స్ అని మాట్లాడతాము. ఆప్షన్ సి ఈజ్ ఓన్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఆల్టర్నేటింగ్ కరెంట్ ఆఫ్ 2 ampere ఫ్లోస్. ఆల్టర్నేటింగ్ కరెంట్ అంట 2 ampere ఫ్లోస్ ఇన్ ఏ సర్క్యూట్. ఒక సర్క్యూట్లో ఆల్టర్నేటింగ్ ఏసీ కరెంట్ అనేది 2 ampere ఫ్లో అవుతుంది. ద పవర్ కన్జ్యూమ్డ్ ఈజ్ 400 వోల్టేజ్. అంటే మనకు పవర్ ఎంత వచ్చింది? 400 వోల్టేజ్ వచ్చింది. 400 వాట్స్ వచ్చింది. కరెంట్ ఎంత ఫ్లో అవుతుంది? 2 ampere కరెంట్ ఫ్లో అవుతుంది. ఓకే, ద వాల్యూ ఆఫ్ ద సర్క్యూట్ రెసిస్టెన్స్ ఈజ్ డాష్. అలా రెసిస్టెన్స్ ఎంత? సో ఇది ఒక సర్క్యూట్ అండి. ఆ సర్క్యూట్ మొత్తం నేను ఇక్కడ ఇస్తలేను. సో దానికి సమ్ రెసిస్టెన్స్ ఉంది, దాని ద్వారా ఫ్లో అయ్యే కరెంటు 2 ampere. అలా ఫ్లో అవుతున్నప్పుడు 400 వాట్స్ అనేది పవర్ డిసిపేట్ అయింది. సో యాక్చువల్లీ ఇది ఆర్ఎంఎస్ కరెంట్. అక్కడ ఎలాంటి కరెంట్ మెన్షన్ చేయలేదు అని అంటే అది ఆర్ఎంఎస్ కరెంట్. సో పవర్ ఈక్వల్ టు అంటే ఐఆర్ఎంఎస్ స్క్వేర్ ఇంటూ ఆర్. నీకు కావాల్సింది ఏంది? రెసిస్టెన్స్ వాల్యూ అడిగాడు. సో ఆర్ ఈజ్ నథింగ్ బట్ పవర్ డిసిపేటెడ్ బై స్క్వేర్ ఆఫ్ ఆర్ఎంఎస్ కరెంట్. సో పవర్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 400 వాట్స్ ఇచ్చాడు. 400 వాట్స్ ఇచ్చాడు. మరి ఆర్ఎంఎస్ కరెంట్ వాల్యూ ఎంత? 400 4 గ్యాప్. సో ఫైనల్గా ఏం మిగిలింది? ఆర్ ఈక్వల్ టు 100 ohm. ఆర్ ఈక్వల్ టు 100 ohm. సో ఆప్షన్ B is the correct answer. Option B is the correct answer. Next question. A series RLC circuit. ఒక series RLC circuit ఉందంట. Resistor, inductor, capacitor are exactly connected in series. And resistance వచ్చి 100 ohm and inductance is 0.0 ohm, 0.01 Henry and capacitance is 4 microfarad. So the quality factor is dash. చూడండి, సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్కి క్వాలిటీ ఫ్యాక్టర్ ఫార్ములా మనం ఎగ్జామ్లో గమనించాల్సిన విషయం. మరి ఈ ఎలిమెంట్స్ సిరీస్ ఆర్ఎల్సి అని అడిగాడా లేక ప్యారలల్ ఆర్ఎల్సి అడిగాడా అది మనం చూసుకోవాలి. ఆర్ఎల్సి ఎల్ హెన్రీ, సి ఫారెడ్, ఆర్ ఓమ్. సో దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. క్వాలిటీ ఫ్యాక్టర్ ఈక్వల్ టు 1/R √L/C. సో ఆర్ వాల్యూ ఎంత ఇచ్చారండి? ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. రెసిస్టెన్స్ వాల్యూ 1/100. సో ఇండక్టెన్స్ వాల్యూ ఎంత ఇచ్చారు? 0.01 హెన్రీ. అంటే నేను ఈ విధంగా రాయొచ్చా? 0. అంటే 10 మిల్లీ హెన్రీ అని రాయొచ్చా? ఆబ్వియస్లీ 10 మిల్లీ హెన్రీ అంటే చూడండి, ఇప్పుడు మీరు ఆ విధంగా అయినా రాయొచ్చు, లేదంటే 0.01. ఇక్కడ నేను మిల్లీ రావాలి అని అంటే మనం డైరెక్ట్ కూడా చేయొచ్చు. చేస్తే 10 మిల్లీ హెన్రీ వస్తుంది. మిల్లీ అండ్ ఇదే విధంగా కెపాసిటెన్స్ వాల్యూ 4 మైక్రోని నేను మిల్లీ రాయొచ్చా లేదా? నాకు ఈజీగా క్యాన్సిలేషన్ ఈజీగా ఉంటుందని నేను ఇచ్చాను. ఇక్కడ ఒక మిల్లీ గయా. సో ఇక్కడ 1/100 మిల్లీ పైకి తీసుకెళ్తే ఏమవుతుంది? 10 × 1000 ఓకే బై 4. అంటే పైన మనకి ఎన్ని జీరోస్ ఉన్నాయి? 4 zeros ఉన్నాయి. అంటే బయటకు తీసుకొస్తే ఎంత? 100. ఇక్కడ ఎంత? 100. 4 రూట్ 4 ఉంది కాబట్టి బయట తీసుకొస్తే ఎంత? 2. 100 గయా. 1/2 ఈజ్ నథింగ్ బట్ 0.5. క్వాలిటీ ఫ్యాక్టర్కి ఎలాంటి యూనిట్స్ ఉండవు. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఎట్ రెజనెన్స్ కండిషన్ ఇన్ ఆర్ఎల్సి సర్క్యూట్. ఇది రెజనెన్స్ టాపిక్ అండి. రెసిస్టెన్స్ ఆర్ఎల్సి సర్క్యూట్, ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ కరెంట్ డిపెండ్స్ అపాన్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డాష్. రెజనెన్స్ కండిషన్ ఏముంది? రెజనెన్స్ కండిషన్ ఈజ్ నథింగ్ బట్ XL ఈక్వల్ టు XC. ఈ కండిషన్ దగ్గర టోటల్ ఇంపెడెన్స్ ఈక్వల్ టు R ప్లస్ JXL మైనస్ JXC. మరి ఈ కండిషన్ దగ్గర ఈ వాల్యూ ఏమవుతుంది? XL ఈక్వల్ టు XC అయినప్పుడు. సో ద టోటల్ ఇంపెడెన్స్ ఈక్వల్ టు R. మరి నీకు ఇప్పుడు టోటల్ కరెంట్ ఏమవుతుంది?
total current equal to total voltage by total impedance. Total current equal to total impedance is nothing but R. చూడండి, రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్ పైన ఆధారపడుతుందా? లేదు. ఆర్ ఓన్లీ, ఆప్షన్ బి, ఓన్లీ బి పైన మాత్రమే డిపెండ్ అవుతుంది, అంటే రెసిస్టెన్స్ పైననే డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇన్ ప్యారలల్ ఆర్ఎల్సి సర్క్యూట్. ప్యారలల్ ఆర్ఎల్సి సర్క్యూట్ అంట, మళ్ళీ చూసారా, రెజనెన్స్ సర్క్యూట్ నుండి రెండు ఇచ్చారు. ఎట్ రెజనెన్స్ ద ఇంపెడెన్స్ ఆఫ్ ద సర్క్యూట్ ఈస్ ఇన్ఫైనైట్. యాక్చువల్లీ ప్యారలల్ రెజనెన్స్లో రెజనెన్స్ కండిషన్ దగ్గర ఇంపెడెన్స్ అడ్మిటెన్స్ వచ్చి అంటే మినిమం అవుతుంది. అడ్మిటెన్స్ మినిమం, అదేవిధంగా ఇంపెడెన్స్ వచ్చి మ్యాక్సిమం అండ్ అదేవిధంగా కరెంట్ వచ్చి మినిమం. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. అందుకోసం మనం ప్యారలల్ రెజనెన్స్ సర్క్యూట్ని రిజెక్టార్ సర్క్యూట్గా పిలుస్తాం. సో మనకి ఇక్కడ ఇన్ఫైనైట్ అనేది పాసిబుల్ కాదు. ఈక్వల్ టు ద రియాక్టెన్స్ ఆఫ్ ద ఇండక్టర్, నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. సో ఎందుకు అని అంటే మనకు అడ్మిటెన్స్ ఈక్వల్ టు అడ్మిటెన్స్ ఆఫ్ రెసిస్టర్, అడ్మిటెన్స్ ఆఫ్ ఇండక్టర్, అడ్మిటెన్స్ ఆఫ్ కెపాసిటర్. ఇవి మనం చేస్తే మనకు ఫైనల్గా 1 ఇంపెడెన్స్ ఆఫ్ రెసిస్టర్, మళ్ళీ ఏమొస్తుంది 1/RA వస్తుంది. అంటే ఇంపెడెన్స్ ఈక్వల్ టు ఏంటిది? రెసిస్టెన్స్. సో ఈక్వల్ టు ద రెసిస్టెన్స్ ఆఫ్ ద రెసిస్టర్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ పవర్ ట్రయాంగిల్ అంట హైపోటెన్స్ రిప్రజెంట్స్ ద డాష్. యాక్చువల్లీ మనం పవర్స్ రెండు రకాలుగా తీసుకోవచ్చు. టోటల్ పవర్ ఎస్ ఈక్వల్ టు పి ప్లస్ ఆర్ మైనస్ జేక్యూ. నేను ఒకటి పాజిటివ్ తీసుకుంటాను, ఇంకొకటి ఎస్ ఈక్వల్ టు పి మైనస్ జేక్యూ తీసుకుంటాను, ఒకటి మైనస్ తీసుకుంటాను. మనకు ఆల్రెడీ తెలుసు ఇది రియల్ పార్ట్, ఇది ఆరిజిన్ అనుకుందాం. ఇక్కడ నుంచి నేను తీసుకెళ్తే ఇది రియల్ పార్ట్ పి. ఓకే, మరి ఇది ఇమాజినరీ, పాజిటివ్ ఇమాజినరీ ఇచ్చాడు కాబట్టి నేను పైకి తీసుకున్నాను, ఇది క్యూ. మరి రిజల్టెంట్ ఆఫ్ దీస్ టూ క్వాంటిటీస్ అంటే టూ వెక్టార్స్ ఏమొస్తుంది? ఇదే కదా, దీన్నే మనం ఏమంటున్నాం? ఎస్. మీరు ఇక్కడ కూడా చూడండి, దీన్ని మనం పవర్ ఫ్యాక్టర్ యాంగిల్గా ట్రీట్ చేస్తాం. మరి ఇదేంటిది? రియల్ పార్ట్. పి అనేది రియల్ పార్ట్, ఇక్కడ దాకా తీసుకున్నాము. మరి ఇమాజినరీ పార్ట్ నెగిటివ్ ఉంది కదా, ఇది క్యూ. మరి రిజల్టెంట్ పార్ట్ ఏంటండి? దిస్ ఈజ్ ఎస్. ఇప్పుడు గమనించండి. సో రెండు ట్రయాంగిల్స్లో మనకు పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ పై హైపోటెన్స్ ఎక్కడ కూడా మారలేదు. ఎస్. హైపోటెన్స్ ఎవరు? ఇది రియల్ పార్ట్, ఇది ఇమాజినరీ పార్ట్, ఇది రియల్ పార్ట్, ఇది ఇమాజినరీ పార్ట్. ఇదేంటిది? హైపోటెన్స్. అంటే దిస్ ఈజ్ అప్పరెంట్ పవర్, దిస్ ఈజ్ రియల్ పవర్, దిస్ ఈజ్ రియాక్టివ్ పవర్, రియల్ పవర్. సో మనల్ని అడిగింది ఏంది? హైపోటెన్స్ రిప్రజెంట్స్ అప్పరెంట్ పవర్ ఆర్ కాంప్లెక్స్ పవర్ ఆర్ టోటల్ పవర్. దీని యొక్క యూనిట్స్ వచ్చి వోల్ట్ యాంపియర్స్. Careful. Next question. In a series AC circuit with purely resistive load. This is not AC circuit, this is RC circuit with a purely resistive load. అంటే with a purely resistive load the reactive power is dash. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఏసీ సర్క్యూట్ తీసుకున్నప్పుడు, ప్యూర్లీ రెసిస్టివ్ లోడ్ తీసుకున్నప్పుడు మనకు రియాక్టివ్ పవర్ అనేది ఉండదు. సో రియాక్టివ్ పవర్ ఏమవుతుంది? 0. అసలు ప్యూర్లీ రెసిస్టివ్ లోడ్ తీసుకున్నప్పుడు రియాక్టివ్ పవర్ ఎందుకు ఉంటుంది? ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ కరెక్ట్? దేని గురించి మాట్లాడుతున్నాడు? స్టేట్మెంట్స్ ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఎట్ రెజనెన్స్, చూసారా, రెజనెన్స్ నుండి మనకు 4-5 క్వశ్చన్స్ వచ్చాయి. ఎట్ రెజనెన్స్ ఇన్ సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్ ద వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టర్ అండ్ కెపాసిటర్ కెన్ బికమ్ మచ్ హయ్యర్ దాన్ ద సోర్స్ వోల్టేజ్. ఇది నిజమేనా? ఓకే, యాక్చువల్లీ ఏంటిది? వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ ఈక్వల్ టు క్యూ టైమ్స్ ఆఫ్ సప్లై వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ ఈక్వల్ టు క్యూ టైమ్స్ ఆఫ్ సప్లై వోల్టేజ్. అంటే ఆబ్వియస్లీ క్యూ టైమ్స్ ఎక్కువ ఉందా లేదా? ఇండక్టర్ దగ్గరైనా కెపాసిటర్ దగ్గరైనా వోల్టేజ్ అనేది క్యూ టైమ్స్ ఆఫ్ సప్లై వోల్టేజ్. ఆబ్వియస్లీ స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్. ద వోల్టేజ్ మ్యాగ్నిఫికేషన్, మరి ఈ ఫెనామినాని మనం ఏమంటున్నాం? వోల్టేజ్ మ్యాగ్నిఫికేషన్. ఇందులో సిరీస్ సర్క్యూట్లో, కానీ ప్యారలల్ ఆర్ఎల్సి రెజనెన్స్ సర్క్యూట్లో కరెంట్ యాంప్లిఫికేషన్ అంటాం, ఇందులో వోల్టేజ్ మ్యాగ్నిఫికేషన్ అంటాం. మరి the voltage magnification occurs because the inductive reactance and capacitive reactance cancel each other at resonance.
ఎస్ ఆబ్వియస్లీ ఎట్ రెజనెన్స్ అంటే ఎట్ రెజనెన్స్ అంటే XL ఈక్వల్ టు XC కాబట్టి మనం టోటల్ ఇంపెడెన్స్ తీసుకున్నప్పుడు R ప్లస్ JXL మైనస్ XC. ఇప్పుడు మనకేమవుతుంది టోటల్ ఇంపెడెన్స్ ఈక్వల్ టు R. ఈ టైంలో ఏం జరుగుతుంది XL ఈక్వల్ టు XC అయినప్పుడు ఇండక్టర్లో ఎనర్జీ స్టోర్ అయిన ఎనర్జీ కెపాసిటర్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది, కెపాసిటర్లో స్టోర్ అయిన ఎనర్జీ ఇండక్టర్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇలా ఈ డిఫరెంట్ టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీ స్టోరేజ్ ఎలిమెంట్స్ ఏబుల్ టు ఎక్స్చేంజ్ ద ఎనర్జీ ఫ్రీలీ వితౌట్ టేకింగ్ ఫ్రమ్ సోర్స్. దీన్నే మనం ఏమంటున్నాం రెజనెన్స్ ఫెనామినన్ అని పిలుస్తాం. సో ఈ ఫెనామినన్ వల్ల మనకు వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్, వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ అనేది Q టైమ్స్ ఆఫ్ సప్లై వోల్టేజ్, దీన్నే మనం వోల్టేజ్ మ్యాగ్నిఫికేషన్ అని పిలుస్తాం. సో బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ఫాల్స్, బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ద ఫేజ్ వోల్టేజ్ ఆఫ్ 3-phase స్టార్ కనెక్టెడ్ సిస్టమ్ ఈజ్, అడిగింది స్టార్ కనెక్టెడ్ సిస్టంలో ఓకే, సిస్టమ్ ఈజ్ స్టార్ కనెక్టెడ్. మనకు యాక్చువల్గా ఫేజ్ వోల్టేజ్ ఈక్వల్ టు లైన్ వోల్టేజ్ బై √3 అండ్ అదేవిధంగా ఫేజ్ కరెంట్ ఈక్వల్ టు లైన్ కరెంట్. అయితే ఫేజ్ వోల్టేజ్ ఎంత ఇచ్చాడు బ్రదర్? ఫేజ్ వోల్టేజ్ ఈక్వల్ టు 200 volts. వెన్ ద ఫేజెస్ ఆర్ కరెక్ట్లీ కనెక్టెడ్ దెన్ ద వోల్టేజెస్ ఆర్ డాష్, దెన్ ద లైన్ వోల్టేజెస్ ఆర్ డాష్. By doing cross multiplication, we will get √3 times of V phase. ఓకే, మరి లైన్ వోల్టేజ్ ఏంటిది √3, V phase ఏంటిది ఇక్కడ? V phase ఈక్వల్ టు 200 కదా. సో మనం దీన్ని మల్టిప్లై చేస్తే VL ఈక్వల్ టు √3 ఈక్వల్ టు 1.732 ఇంటూ 200. అలాగే ఉంచండి, ఇక్కడ 200 ఉంది కదా, 173 ఇంటూ అప్రాక్సిమేట్లీ 2 తీసుకోండి. సో 150 ఇంటూ 2 అంటే 300, 70 అంటే 23 అంటే 46, 346 అంటే ఆప్షన్ బి అనేది టాలీ అవుతుంది. క్యాలిక్యులేషన్ సింపుల్గా చెయ్యండి. 173 2s 346.6 ఎగ్జాక్ట్లీ నీకు అంటే 200s వస్తుందా? లేదు. 173 అయితే కాదు, డైరెక్ట్గా మనం ఎలిమినేట్ కూడా చేయొచ్చు. ఆప్షన్ బి ఈజ్ ఓన్లీ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ a three-phase power source in electric drives over single source? సింపుల్గా చెప్పాలి అని అంటే ఇన్స్టెడ్ ఆఫ్ సింగిల్ ఫేజ్ 3-phase సిస్టమ్ ఎందుకు వాడతాం? అడ్వాంటేజ్ ఏంటిది? ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవుతుంది, ఎఫిషియన్సీ ఈజ్ హై. డ్యూరింగ్ ఫాల్టీ సెషన్ ఒక ఫేజ్లో ఫాల్ట్ వచ్చింది అనుకోండి, మిగిలిన 2 phases కింద సప్లై ద పవర్, అందుకోసం రిలయబిలిటీ ఇంక్రీజెస్, రిలయబిలిటీ ఈజ్ మోర్. ఓకే, నెక్స్ట్ వన్, కెపాసిటీ ఆల్సో ఇంక్రీజెస్. ఇవి గుర్తుపెట్టుకోండి బ్రదర్. రిక్వైర్స్ లెస్ వైరింగ్, ఎలిమినేట్ ద నీడ్ ఆఫ్ కంట్రోలర్, ప్రొవైడ్ స్మూత్ అండ్ ఎఫిషియంట్ పవర్ డెలివరీ. ఆప్షన్ సి ఈజ్ ఓన్లీ కరెక్ట్ ఆన్సర్. రెడ్యూస్ మోటార్ వెయిట్ కాదు. నెక్స్ట్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్. ఏమడుగుతున్నారు? కరెక్ట్ ఆప్షన్ గురించి మాట్లాడుతున్నారు. స్టేట్మెంట్ 1, ఇన్ ఏ బ్యాలెన్స్డ్ స్టార్ కనెక్టెడ్ సిస్టమ్ ద వోల్టేజెస్ అక్రాస్ ఆల్ ఫేజెస్ ఆర్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ అండ్ సపరేటెడ్ బై 120 degrees. ఆబ్వియస్లీ మనకు స్టార్ కనెక్షన్లో బ్యాలెన్స్డ్ అన్నాడు, ఖచ్చితంగా వోల్టేజ్ అక్రాస్ ఈచ్ ఫేజ్ ఈజ్ ఈక్వల్. అదేవిధంగా అండ్ డిస్ప్లేస్డ్ బై దిస్ ఈజ్ VR, దిస్ ఈజ్ VY, దిస్ ఈజ్ VB. ఆబ్వియస్లీ ఫేజ్ యాంగిల్ ఎంత? 120 degrees, 120 degrees. దిస్ ఈజ్ 120, దిస్ ఈజ్ 240 degrees. ఓకే ఫైన్, 120, 120, 120. In an balanced star connected system, balanced అడిగారండి, స్టార్ కనెక్టెడ్ సిస్టమ్, ద వోల్టేజెస్ అక్రాస్ ద ఫేజెస్ మే నాట్ బి ఈక్వల్. బ్యాలెన్స్డ్ స్టార్ కనెక్టెడ్ సిస్టంలో వోల్టేజ్ అక్రాస్ ద ఫేజెస్ మే నాట్ బి ఈక్వల్ అని ఎలా అంటాం? ఈక్వల్ ఉంటుంది. అండ్ దేర్ ఫేజ్ డిఫరెన్స్ మే వ్యారీ ఎందుకైతే బ్యాలెన్స్డ్ సిస్టంలో చేంజ్ అవ్వవు, ఫేజ్ వోల్టేజెస్ అనేవి చేంజ్ అవ్వవు.
సో బోత్ స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అడిగాడు. ఇన్ యాన్ బ్యాలెన్స్డ్ స్టార్ కనెక్టెడ్ సిస్టమ్, ఇన్ యాన్ బ్యాలెన్స్డ్ స్టార్ కనెక్టెడ్ సిస్టమ్ ద వోల్టేజ్ అక్రాస్ ద ఫేజెస్ మే నాట్ బీ ఈక్వల్. దట్ ఈస్ రాంగ్. స్టేట్మెంట్ 1 ఇన్కరెక్ట్, స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్, బట్ స్టేట్మెంట్ 2 ఈజ్ ఇన్కరెక్ట్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ సిరీస్ RL circuit, resistor inductor circuit, RL circuit, if the frequency of the AC supplies dash the inductive reactance. ఇక్కడ చూడండి, ఇండక్టివ్ రియాక్టెన్స్ గురించి మనకు తెలియాలి. XL ఈక్వల్ టు ఒమేగా ఎల్. సో XL ఈక్వల్ టు ఒమేగా ఎల్ అంటే ఒమేగా అంటే ఏంటిది? 2πfL. సో దేర్ ఫోర్ ఇండక్టివ్ రియాక్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ. అదేవిధంగా XC ఈక్వల్ టు 1/ωc. XC ఈక్వల్ టు ఒమేగా అంటే ఏంటిది? 2πfc. సో దేర్ ఫోర్ XC కెపాసిటివ్ రియాక్టెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ. అంటే ఇక్కడ నుంచి మీరు గమనించండి, ఇండక్టివ్ రియాక్టెన్స్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ, సప్లై ఫ్రీక్వెన్సీ, అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు సప్లై ఫ్రీక్వెన్సీ. ఎవరు? కెపాసిటివ్ రియాక్టెన్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఇండక్టివ్ రియాక్టెన్స్. ఓకే, ఫ్రీక్వెన్సీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఇండక్టివ్ రియాక్టెన్స్. ఆప్షన్ సి. నెక్స్ట్ వన్. ఇన్ ఎ సిరీస్ RLC సర్క్యూట్, రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్. మంచిగా గమనించండి, దిస్ ఈజ్ రెసిస్టర్, దిస్ ఈజ్ ఇండక్టర్, దిస్ ఈజ్ కెపాసిటర్. ఇవి 3 ఎలిమెంట్స్ ఏ విధంగా కనెక్ట్ చేయబడినాయి? సిరీస్లో కనెక్ట్ చేయబడ్డాయి. మరి సిరీస్లో కనెక్ట్ చేయబడ్డప్పుడు సో ఇది 6 ఓం, ఇది L హెన్రీ, ఇది C ఫారెడ్. ఓకే, మరి ఇక్కడ చేంజ్ అవుతున్న వేరియబుల్స్ ఏంది? వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్, వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్, వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్. సో దిస్ ఈజ్ అ సప్లై వోల్టేజ్. ఈ పాయింట్ మనం గమనించాలి. ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద కరెంట్ ఇన్ ద ఇండక్టర్ అండ్ ద కరెంట్ ఇన్ ద రెసిస్టర్. అంటే ఇక్కడ పాయింట్ మనం గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, సేమ్ కరెంట్ ఈస్ పాసింగ్ త్రూ ద రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్. కాబట్టి మనం కరెంట్ని రెఫరెన్స్గా తీసుకుంటాము. సో దేర్ ఫోర్ I ఈక్వల్ టు IM సైన్ ఒమేగా టీ. సిరీస్ కనెక్షన్లో మనం దీన్ని రెఫరెన్స్గా తీసుకుంటాము. అంటే కరెంట్ని ప్యారలల్ కనెక్షన్లో వోల్టేజ్ని రెఫరెన్స్గా తీసుకుంటాం. అంటే సేమ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఈస్ పాసింగ్ త్రూ ద రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్. కానీ వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్స్ చేంజ్ అవుతున్నాయి. అంటే సేమ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది పాస్ అవుతుంది కాబట్టి సో వాటి మధ్యలో ఉన్న యాంగిల్ ఎంత? 0 degrees. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ సిరీస్ ఏసీ సర్క్యూట్ సిరీస్ విత్ ఏ ప్యూర్ కెపాసిటర్. చూసారా, ప్యూర్ కెపాసిటర్ అని మాట్లాడుతున్నాడు. ద వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్ ఇస్ డాష్. వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్ ఇస్ డాష్. సిరీస్ ఏసీ సర్క్యూట్ చూడండి, ఇది రెసిస్టర్, ఇది కెపాసిటర్. రెసిస్టర్, కెపాసిటర్ మనం సిరీస్లో కనెక్ట్ చేసాం. ఇదేమో వోల్టేజ్ అక్రాస్ ద రెసిస్టర్, ఇది వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్. చేంజ్ అవుతున్న అంటే మారుతున్న సేమ్ రెఫరెన్స్ క్వాంటిటీ. దిస్ ఈజ్ VS. కరెంట్ అనేది సేమ్ కాబట్టి కరెంట్ రెఫరెన్స్గా తీసుకోవాలి. సో కెపాసిటర్ అండ్ రెసిస్టర్ ద్వారా ఫ్లో అయ్యే కరెంట్ అనేది సేమ్ ఉంటుంది కాబట్టి కరెంట్ రెఫరెన్స్గా తీసుకోవాలి. వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్, వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ చేంజ్ అవుతున్నాయి. మనకిక్కడ వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ ఈక్వల్ టు దాని ద్వారా ఫ్లో అవుతున్న కరెంట్ అండ్ రెసిస్టర్ యొక్క ఇంపెడెన్స్. సో I ఈక్వల్ టు IM సైన్ ఒమేగా టీ ఇంటూ ఇంపెడెన్స్ ఆఫ్ రెసిస్టర్ RIM మల్టిప్లై చేస్తే VR ఈక్వల్ టు VM సైన్ ఒమేగా టీ. క్లియర్? సో ఇదొక మనకు వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్. వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ కనుక తీసుకుంటే సో దాని ద్వారా ఫ్లో అవుతున్న కరెంట్ I ఈక్వల్ టు IM సైన్ ఒమేగా టీ. అదేవిధంగా దాని యొక్క ఇంపెడెన్స్ ఏంది? జెడ్సీ అంటే ఏంటిది? XC ఎట్ అన్ యాంగిల్ -90 degrees. సో ఇక్కడ ఈ IM అండ్ ఈ XCని మల్టిప్లై చేస్తే నాకేమొస్తుంది? VC ఈక్వల్ టు VM సైన్ ఒమేగా టీ -90 degrees. ఇప్పుడు మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంది? వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్ అండ్ ప్యూర్ ద వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్ ఏంటిది? సో మనం ఇప్పుడు ఫేజర్ డయాగ్రామ్ డ్రా చేస్తే ఎవరిని రెఫరెన్స్గా తీసుకోవాలి? కరెంట్ని రెఫరెన్స్గా తీసుకోవాలి. సో కరెంట్ని రెఫరెన్స్గా తీసుకోవాలి. సో దేర్ ఫోర్ ఎందుకు? సిరీస్ కనెక్షన్ కాబట్టి. మరి ఇందులో వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ ఏంది?
వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ వచ్చి దిస్ ఈజ్ ఐ కదా. సో వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ వచ్చి దిస్ వన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకోండి, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. అదేవిధంగా వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ ఏంటిది, లాగింగ్ బై 90 degrees. దిస్ ఈజ్ వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్. ఇప్పుడు గమనించండి. సో వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ లీడ్స్ ద కరెంట్ బై 90 degrees, lags the current by 90 degrees. Obviously lags the current by 90 degrees. ఇదేంటి 90 degrees కాదా, lags by 90 degrees. సో ఆప్షన్ lags the current by 90 degrees, ఆప్షన్ డి. అందరు లీడ్స్ అని పెడతారు, కేర్ఫుల్. ఇఫ్ సోర్స్ ఇంపెడెన్స్ ఈజ్ కాంప్లెక్స్, ఓకే, జెడ్ఎస్ ఈక్వల్ టు ఆర్ఎస్ ప్లస్ జేఎక్స్ఎస్. సో ఇది సోర్స్ ఇంపెడెన్స్. ఇక్కడ నేను లోడ్ ఇంపెడెన్స్ ఇస్తున్నాను. హూ ఇస్ దిస్ ఫెలో, లోడ్ ఇంపెడెన్స్. హూ ఇస్ దిస్ ఫెలో, సోర్స్, ఏసీ సోర్స్. కేర్ఫుల్, రైట్. ఇక్కడ చూడండి. సో దెన్ ద మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ అక్కర్స్ వెన్ ద లోడ్ ఇంపెడెన్స్ ఈస్ డాష్. సో సోర్స్ ఇంపెడెన్స్ ఇదైనప్పుడు లోడ్కి మ్యాక్సిమం పవర్ ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేయగలుగుతాం సోర్స్ నుండి. ఏం లేదు బ్రదర్, జెడ్ఎల్ ఈక్వల్ టు కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ సోర్స్ ఇంపెడెన్స్. అంటే లోడ్ ఇంపెడెన్స్ ఈజ్ నథింగ్ బట్ కాంప్లెక్స్ కాంజుగేట్లీ సోర్స్ ఇంపెడెన్స్. అంటే జెడ్ఎస్ ఏముంది, ఆర్ఎస్ ప్లస్ జేఎక్స్ ఉంది కదా, దాన్ని కాంప్లెక్స్ కాంజుగేట్ చేస్తే ఆర్ఎస్ మైనస్ జేఎక్స్ఎస్, దట్స్ ఇట్. సో ఈక్వల్ టు ద సోర్స్ ఇంపెడెన్స్ రాంగ్, ఈక్వల్ టు ద సోర్స్ రెసిస్టెన్స్ రాంగ్, ఈక్వల్ టు ద సోర్స్ రియాక్టెన్స్ రాంగ్, ఈక్వల్ టు ద కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ ద సోర్స్ ఇంపెడెన్స్, ఆప్షన్ డి ఈజ్ ఓన్లీ కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా మనం ఏసీ సర్క్యూట్స్ కూడా మనం ఫుల్ ప్లెడ్జ్గా కంప్లీట్ చేసాం. క్వశ్చన్స్ ఈ విధంగా టైం టేకింగ్ వచ్చినా కూడా మీరు ఎలిమినేషన్ ప్రాసెస్లో మీరు ఈజీగా సులువుగా మీరు ఓవర్కమ్ చేయొచ్చు. సో వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.